ఏంట్రా ఎంతసేపు? ఎప్పుడో వస్తానని చెప్పావుగా, అయినా ఇంకా రాలేదేంటి? పప్పు ఏడి? వచ్చేద్దామని వచ్చేసాను, కానీ నువ్వు ఈ బుక్కులు తెమ్మని చెప్పావుగా, అదేమో ఏ సన్సెట్ మీద ఉంది. అది తెచ్చేలోపు ఇంత టైం పట్టింది. సన్సైడ్ మీద బుక్కులు ఎవరు పెట్టుకోమన్నాడ్రా? బుల్రాజు, బండ్రాజు. అరే పప్పు, వచ్చేసావా? సర్లే కానీ నేను ఇప్పుడు టైం టేబుల్ చదువుతాను, అలాగే పాటించాలి. 10 days ఉన్నాయి కాబట్టి 5 సబ్జెక్టులు కాబట్టి మార్నింగ్ 6 నుంచి 8కి ఫిజిక్స్, 8:30 to 10కి కెమిస్ట్రీ. అరే మనం రెస్ట్ తీసుకుందాం రా, ఓ 3 రోజులు. నాకు చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. అవును బుల్రాజు, మెంటల్ ప్రిపరేషన్ కూడా ఉండాలిగా. ఏంటి బుల్రాజు, టైం టేబుల్ గీస్తున్నావా? నువ్వు అసలు ఈరోజు ఎన్నింటికి లేపమన్నావో గుర్తుందా? 6ంటికి లేపమన్నావు, కానీ నువ్వు లెగిసింది 10ంటికి. అయినా ఇప్పుడేమో మళ్ళీ టైం టేబుల్. ఇంకా ఈ టైం టేబుల్ రెస్ట్ ఇన్ పీసే. అమ్మా, ఈరోజు మేము ప్లాన్ చేస్తాం అంతే, రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఇలా ప్లానింగ్ చేస్తూనే ఉండండి, సిలబస్ ఏమో మిమ్మల్ని పానిక్ చేస్తుంది. ఒక రోజు బ్రేక్ అమ్మా, మెంటల్ సెట్టింగ్ టైం అమ్మా. మెంటల్ పక్కన పెట్టి కాఫీ తీసుకో. టైం టేబుల్ చదవడం కాదు, పుస్తకం చదవాలి. పప్పు, బండరాజు, మీరు కాఫీ తీసుకోండి. ఇంకేంట్రా విషయాలు? కాసేపు పబ్జీ ఆడుకుందామా? ఏంట్రా ఆలోచిస్తున్నారు? మా అమ్మ అన్న దాని గురించా? అదేం లేదు, కాఫీతో పాటు స్నాక్స్ ఇస్తారా లేదా అని ఆలోచిస్తున్నాను. ఓరి నీ అబ్బాయి, ఎప్పుడు నీకు తిండి వాళ్ళేనేంట్రా? ఫాస్ట్ గా తాగు, మనం బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. అదేంట్రా పబ్జీ అన్నావుగా? పబ్జీ ఆడడానికి నా ఫోన్ లో ఛార్జింగ్ లేదురా, అందుకే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం, పదండి. సర్లేరా. సిలబస్ ఓపెన్ చేయకుండానే మైండ్ సెట్ స్ట్రాంగ్ గా చేశా. నాకు సిలబస్ గుర్తుకొస్తే బాగా భయంగా ఉంది, అందుకే అవాయిడ్ చేస్తున్నా. నేను సిలబస్ మొత్తాన్ని డ్రీమ్లో రివిజన్ చేస్తున్నాను. అబ్బో, ఎంత స్టడీ టెక్నిక్స్! పబ్జీ వదిలి పీజీ సీట్ చూసుకో. చిప్స్తో చాప్టర్స్ వస్తాయా? మీరు ఇంకా ఇలా తిట్టించుకుంటున్నారు, మీ ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇలాగే ఉన్నాయా? అయితే వెంటనే కామెంట్ బాక్స్ లో చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.